సంఘస్థులారా మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మొబైల్ ఆరాధన కార్యక్రమంలో పాల్గొనిన ఈ బిడ్డలకి నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే తదనంతరం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షక బృందానికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. మరొక ఆదివారం మీ ముందు దేవుని వాక్యాన్ని అందించడానికి దేవాతి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే మొబైల్ ఆరాధన డైరెక్టర్ గారు మన సహోదరులు రమేష్ గారికి కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. లైవ్లో పాల్గొని చక్కని ఆరాధన చేసిన దైవ సేవకులకి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక విషయాన్ని మీ ముందు ధ్యానం చేయాలని ఇష్టపడుతున్నాను. గతించిన ఆదివారం సమృద్ధి అనే విషయాన్ని మీ ముందు జ్ఞాపకం చేశాను. ఈ సమయంలో ఒక మాటను ఆదికాండం 41వ అధ్యాయం 53వ 54వ వచనాలు, ఈ 2 వచనాల్లో ఉన్న ఒక విషయాన్ని, ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పంట పండిన సంవత్సరములు గడిచిన తర్వాత యోసేపు చెప్పిన ప్రకారం 7 కరువు సంవత్సరములు ఆరంభమాయెను. గాని ఐగుప్తు దేశమంతటా ఆహారం ఉండెను. కరువు ఆ దేశమందంతటా ఉండెను. ఆ కరువు భారముగా ఉండెను. కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు ఐగుప్తునొద్ద యోసేపునొద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తుకు వచ్చిరి. ప్రేమ కలిగిన తండ్రి, మీరు మాతో, నాతో, అందరితో మాట్లాడమని, మీరే మహిమ పొందమని, వింటున్న మా బిడ్డలకి నాయనా వాక్యం ఫలింప చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో సమృద్ధి ఒకే విధంగా ఉండదు. కరువు కూడా అప్పుడప్పుడు మనకి సంభవిస్తుంది అనే విషయాన్ని మీ ముందు జ్ఞాపకం చేయడానికి ఈ మాటలు చదివాను. జీవిత కాలచక్రం ఒకే విధంగా ఎప్పుడు ఉండదు. కష్టము, నష్టము, సుఖము, సంతోషము, మరలా కష్టము, నష్టము, ఇలాగా ఇవి రొటేషన్ అవుతూనే ఉంటాయి. ఈ కాలచక్రంలో మానవుని జీవితంలో ఒకదాని తర్వాత ఒకటి మనకి వెంబడిస్తూ ఉంటాయి. అందులో ఒకటి కరువు సంభవించడం అనేది మొదటి నుంచి మనం చూస్తూ ఉన్నాం. కరువు సంభవించింది అనే సంగతి ఇక్కడ లేఖనం చదివాం. బైబిల్ గ్రంథంలో చాలాసార్లు కరువు సంభవించింది. కానీ కరువులో దేవుడు తన బిడ్డలకు చేసిన విషయాన్ని, చాలా అద్భుతంగా దేవుడు తన బిడ్డలను పోషించిన విధానం చాలా గొప్పది. దావీదు ఒక సందర్భంలో ఇలా అంటాడు, బాల్యం నాకు తెలుసు, నేను ఇప్పుడు వృద్ధుడై ఉన్నాను, బాల్యము నుండి వృద్ధాప్యం వరకు కూడా నీతిమంతుని పిల్లలు భిక్షమెత్తుకొనుట గాని, అలాగే వారు ఆకలితో అలమటించుట గాని నేనెప్పుడూ చూడలేదు. నా దేవుడు ఆ పరిస్థితి తీసుకురాలేదు అనే మాట, తన అనుభవాన్ని తాను సాక్ష్యంగా పలకటం కీర్తన గ్రంథంలో ఒకసారి మీరు చదివే ఉండుంటారు. గనుక దేవుని బిడ్డల పట్ల తనకు ఒక గొప్ప ప్రణాళిక ఉంటది. ఎంత పరిస్థితులు వచ్చినా దేవుడు తన బిడ్డలను ఖచ్చితంగా పోషిస్తాడు అనే సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. సహజంగా ఈ నెల, వచ్చే నెల కూడా
చాలాసార్లు ఇవి బడ్జెట్ నెల అంటుంటారు గవర్నమెంట్ దృష్టిలో. పాత బడ్జెట్ పోయి కొత్త బడ్జెట్ వస్తది గనక ప్రతి ఒక్కరి దగ్గర ఒకవేళ రొటేషన్ ధనం చాలా అరుదుగా, కరువుగా ఉంటది. క్లిష్టమైన పరిస్థితి. సంవత్సరమంతా సమృద్ధిగా అనుభవించినా, సంవత్సరానికి సరిపడా కరువు ఎలా ఉంటదిరా అంటే, ఈ నెల అని చెప్పగలరు చాలా సార్లు. మరలా క్రొత్త బడ్జెటొచ్చి ప్రజల దగ్గర ధనముండి, కుటుంబ పోషణకు ముందుకు వెళ్ళాలంటే, ఈ నెలను దాటితేనే ఒక గండం గట్టెక్కినట్లుగా మనము చాలా సార్లు చూస్తూ ఉన్నాం, అనుభవిస్తున్నాం. గనక అలాంటి క్లిష్ట పరిస్థితులు ప్రతిసారి మనకు వచ్చినప్పుడు అద్భుతంగా దేవుడు మనల్ని అంటే తన బిడ్డల్ని, తనకిష్టమైన వారిని పోషించే విధానం చాలా గొప్పది అనే విషయాన్ని ఈ లేఖనం ద్వారా మీరు గ్రహించగలరని నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. కరువు అసలు ఎప్పుడొస్తది? రావడానికి గల కారణాలేంటి? ఒకవేళ వచ్చినప్పుడు అది ఎలా ఉంటది? ఒకవేళ దానికి దేవుని యొక్క పరిష్కారం ఏమైనా ఉందా? దాని నుండి మనం ఎలా తప్పించుకోగలం? ఆ కరువులో దేవుడు మనల్ని ఎలా పోషించగలడో, ఈ విషయాలు ఉదయకాల సమయంలో నేను మీకు జ్ఞాపకం చేసి, నా సందేశాన్ని కొంచెం ముగించాలని ఇష్టపడుతున్నాను. కరువులు రావడం సహజమే బైబిల్ ప్రకారంగా. మొట్టమొదటిగా ఆదికాండం 12 అధ్యాయం 10 వచనంలో అబ్రహాం కాలంలో కరువొచ్చింది. 10 అధ్యాయం చూస్తే బైబిల్ గ్రంథం తీయండి. 12 అధ్యాయం 10 వచనంలో ఆ మాట నేను మీకు గుర్తు చేస్తాను. 10 వచనం. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను అనే మాట గుర్తుపెట్టుకో. 26 అధ్యాయం మొదటి వచనంలో కూడా ఒక మంచి మాట రాస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. మొదటి వచనం. అబ్రహాము దినాలలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు యెహోవా ప్రత్యక్షమై, ఈ దేశమందు నువ్వు పరదేశివై ఉండుము. నేను నీకు తోడై ఉంటాను. నిన్ను నేను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. అలాగే రూతు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనంలో న్యాయాధిపతులు పరిపాలన చేస్తున్న దినాల్లో కరువు రాగా ఎలీమెలెకు అనే కుటుంబం బెత్లెహేమును విడిచి వేరే దేశం వెళ్ళింది అనే సంగతి అక్కడ మనం చదువుతున్నాం. అలాగే 2 సమూయేలు గ్రంథం 21 అధ్యాయం మొదటి వచనంలో దావీదు దినములలో 3 నెలలు కరువు రాగా అనే మాట అక్కడ మనం చూస్తాం. లూకా సువార్త 15 అధ్యాయం 14 వచనంలో ఆ దేశంలో కరువు రాగా ఆ చిన్న కుమారుడు పందుల పొట్టు తినెను అనే మాట అక్కడ చూస్తాం. ఈ విధంగా చూస్తే మొదటి ప్రపంచపు యుద్ధంలో గాని, రెండవ ప్రపంచపు యుద్ధంలో గాని భయంకరమైన కరువులు సంభవించాయి. యేసు ప్రభు మత్తయి సువార్త 24 అధ్యాయంలో నా చివరి దినాల్లో, అంత్య దినాల్లో అపాయకరమైన దినాలొచ్చును. నా రాకడ దినాల సూచనలో అక్కడక్కడ కరువులు సంభవిస్తాయి అని కూడా దేవుని లేఖనం తెలియజేస్తుంది. సరే, కాలం ఏదైనా మనుషులు ఎవరు జీవించినా జీవితంలో లేకపోతే మన బ్రతుకులో అప్పుడప్పుడు ఈ కరువులు సంభవించడం అనేది సహజం అని లేఖనం తెలియచేసింది. అయితే ఇలాంటి కరువులకి ఏంటి కారణం? కరువు రావడానికి గూడా కారణం ఉంటది. దేవుని యొక్క ఉద్దేశ్యం ఉంటది. దేవుని యొక్క ఏది మన జీవితంలో రావాలి అన్నా, అది దేవుని అనుమతితోనే ఖచ్చితంగా వస్తాయి. అది కష్టమైన, నష్టమైన, సు సుఖమైన, దుఃఖమైన, సంతోషమైన ప్రతిదీ కూడా దేవుని అనుమతితోనే అనే మాట
నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఈ విషయంలో యోబు గారి జీవితాన్ని మనం చూసినప్పుడు తన భార్య అంటుంది, "ఎందుకండి ఈ ఈ యొక్క పరిస్థితి వచ్చింది? నీవు యథార్థతను వదిలి దేవుడు, దేవుడు అని ఏలాడతావెందుకు? యథార్థతను వదిలేయి కదా! ఈ యథార్థత వల్లే గదా నీకింత నష్టం. యథార్థతను వదిలేస్తే ఖచ్చితంగా నీకు మరలా వైభవం వస్తది" అని ఒక మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నప్పుడు యోబు అంటాడు, "ఇప్పటివరకు దేవుని ద్వారా మనము మేలును అనుభవించతగదా? కీడును గూడా అనుభవించతగదా" అని మాట ఆడుతుంటాడు. అంటే మేలును అనుభవించినప్పుడు మనమే కదా! కీడును కూడా అనుభవించినప్పుడు గూడా మనమే అనుభవిద్దాం. గనక దేవుడు అనుమతించాడు గనక ఇది ఎన్ని దినాలుంటదో రాని అని దేవునికి స్తోత్రం జెప్పాడు అనే మాటను నేను మీకు గుర్తు జేస్తాను. అయితే కారణం ఏంటి? యెహెజ్కేలు గ్రంథంలో ఓ మంచి కారణం దేవుడంటాడు. యెహెజ్కేలు గ్రంథం 14 అధ్యాయం 13 వచనం ఈ విధంగా ఉంది. నరపుత్రుడా, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నరపుత్రుడా, ఏ దేశమైతే ఈ మాట వింటున్నారా? ఏ దేశమైతే అనే దగ్గర ఏ కుటుంబమైనా, ఏ ప్రాంతమైనా, లేకపోతే ఏ గ్రామమైనా, లేతే ఏ సంఘమైనా, ఏ కుటుంబమైనా, లేతే ఏ ఏ వ్యక్తి అయినా సరే విశ్వాసఘాతకుడై, విశ్వాసఘాతకుడై నా దృష్టికి పాపము చేసినాడో దానికి నేను విరోధినై ప్రాణాధారమునకు ఆహారము లేకుండా జేసి, కరువు పంపించి, మనుషులను, పశువులను నిర్మూలము చేయుదును అన్నాడు. ఆ సమయంలో కూడా నోవాహు, దానియేలు, యోబు ఈ ముగ్గురు అట్టి దేశములో ఉండినను, వారు తమ నీతి చేత తమ్మును తామే రక్షించుకున్నారు అనే మాట దేవుడే చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే, దానియేలు జీవితంలో గూడా కరువొచ్చిందంట ఆ కాలంలో. నోవాహు కాలంలో గూడా వచ్చిందంట. యోబు కాలంలో వచ్చిన ఆ ముగ్గురు అట్టి దేశంలో ఉన్నారంటే, కరువొచ్చిన దేశంలో గూడా ఉన్నారు వాళ్ళు. కరువొచ్చిన పరిస్థితులు వాళ్ళు గూడా ఎదుర్కొన్నారు దేవుని భక్తులే. నోవాహు గొప్ప భక్తుడే, దానియేలు గొప్ప భక్తుడే, యోబు గూడా ఇప్పుడే మనం అనుకున్నాం యోబు చాలా గొప్ప భక్తుడే. సరే భక్తులు ఏమైనా అట్టి దేశంలో వారు జీవించినా గూడా, వారి నీతిని బట్టి వాళ్ళక్కడ తప్పించబడ్డారు అనే మాట మనం చూస్తాం. అయితే అంటున్నాడు, ఏ వ్యక్తి అయితే విశ్వాసఘాతకుడై అంటే విశ్వాసఘాతకం అంటే ఆ మాట ఏంటంటే, ఉన్న విశ్వాసములో నుంచి తొలగిపోవడం. ఏ దేవుని మీదైతే మనం విశ్వాసం ఉంచామో, ఏ దేవునికైతే మనము భక్తి చేస్తున్నామో, ఏ దేవునికైతే రోషముతో దేవుని దగ్గరకు వచ్చి ఆరాధన చేశామో, ఆ దేవునిని వదిలిపెట్టి, లోకంలో కలిసిపోయే ప్రతి వ్యక్తికి, ప్రతి దేశానికి, లేతే ప్రతి పట్టణానికి, ప్రతి కుటుంబానికి గూడా ఆయన విరోధిగా మారతాడంట. విరోధిగా మారి అంటే విరోధులు ఏం జేస్తారు సహజంగా? శత్రువులు నాశనం జేయడానికి ఇష్టపడతారు. గనుక ఆయన కూడా ప్రాణాధారానికి ఆధారం ఏంటి? ఆహారమే గదా! ప్రాణం నిలబడాలంటే భోజనం చేయాలి. అట్టి భోజనం లేకుండా జేసి కరువును తీసుకొస్తాడట. అటు మనుషులతో పాటు పశువులు కూడా నిర్మూలమయ్యేటట్టంత కఠినమైన పరిస్థితులు దేవుడు అనుమతిస్తాడు. ఇది కారణం. 105 కీర్తనలో ఒక మంచి మాట దావీదు అంటాడు. కారణం అక్కడ గూడా చూద్దాం. అక్కడ గూడా ఏం కారణం ఉంది? 105 కీర్తన 16 వచనం. 16 వచనంలో ఆ దేశము మీదకి ఆయన కరువు రప్పించెను. అంటే ఆయన అనే దగ్గర దేవుడే రప్పించాడట. అంటే ఇది కేవలం దేవుని ద్వారా మాత్రమే. దేవుడు ఇన్వాల్వ్ అవుతున్నాడు. దేవుని అనుమతి లేనిదే మన కుటుంబంలో గాని, మన జీవితంలో గాని, మన బ్రతుకులో ఏ నష్టమైన, కష్టమైన ఏది కూడా రాదు అనే సంగతి నేను మీకు గుర్తు చేస్తున్నా. సరే ఆ కరువు ఎలా ఉంటది? చాలా భయంకరంగా ఉంటదండి కరువు. యోవేలు గ్రంథం చిన్న చిన్న ప్రవక్తల గ్రంథాల్లో యోవేలు అండిగా రెండో పుస్తకం. ఆ! రెండో పుస్తకం హోషేయ, ఏవేల్లో ఏవేలు చూడండి ఎంత భయంకరమైన కరువొచ్చిందో.
అక్కడ నేను మీకు బైబిల్ తీయాల. మొదటి అధ్యాయం ఇక్కడ నేను మీకు గుర్తు చేస్తాను రండి. 4వ వచనం. ఈ విషయాన్ని చిన్న బిడ్డలకు తెలియచేయండి. చెవియొగ్గి ఆలకించండి అంటూ, గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసిరి అనే మాట చూస్తాం. గత సంవత్సరమో లేతే ఈ సంవత్సరమో మన రాయలసీమలోనే చేలన్నీ మిడతలొచ్చి మంచి పంటను తినేసినాయని నేను న్యూస్‌లో విన్నాను. మరి ఈ సంవత్సరం, గతించిన సంవత్సరం తెలీదు. మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేశాయి. పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేశాయి అనే మాట మనం చూస్తాం. అయితే ఇంకా కింద వచనంలో చూస్తే, అంజూరపు చెట్లు తుత్తునీయులుగా కొరికి వేశాయి అనే మాట అక్కడ మనం చూస్తాం. ఇంకా కింద వచనంలో 9వ వచనం మనం చూసినప్పుడు, నైవేద్యాలు, ప్రాణ అర్పణలు అంటే కానుకలు దేవునికి ఇవ్వాల్సినవి యెహోవా మందిరములోనికి రాకుండా నిలిచిపోయాయి. ఎందుకంటే 10వ వచనం, పొలము పాడైపోయింది, ధాన్యము నశించింది, క్రొత్త ద్రాక్షారసం లేదు, తైలపు వృక్షం వాడిపోయింది, భూమి మీద పైరు చెడిపోయింది. ద్రాక్ష చెట్లు 12వ వచనం, ద్రాక్ష చెట్లు చెడిపోయాయి, అంజూరపు చెట్లు వాడిపోయాయి, దానిమ్మ చెట్లు, ఈత చెట్లు, జల్దర చెట్లు, తోట చెట్లన్నీ వాడిపోయాయి. నరులకు సంతోషమేమీ లేదట. చూడండి ఎంత భయంకరమైన కరువు వచ్చిందో. అన్నీ నరులకు అసలు సంతోషం అనేదే లేదు. ఇదే విషయాన్ని ఆదికాండం 5వ అధ్యాయంలో అసలు మనుషులు పడుతున్న పరిస్థితి అక్కడ నేను మీకు మరలా గుర్తు చేస్తా. 29వ వచనం, 5:29. యెహోవా భూమిని శపించినందున కలిగిన మన చేతుల కష్టము విషయములో ప్రతి పని విషయములోను ఆ నెమ్మది లేకుండా ఉండెను అనే మాట అక్కడ చూస్తాం. గనుక మనకు నెమ్మది లేదు. కారణం ఏంటంటే, చేతుల కష్టార్జితం వలన భూమి శపించబడింది. పంట ఇవ్వట్ల. ఈరోజు కూడా ఉద్యోగ రంగంలో గాని, ఏ రంగంలో చూసుకున్నా కూడా నీవు 24 గంటలు కష్టపడుతున్నావు. కానీ నీ కష్టార్జితం నీ ఇంటికి రావడానికి చాలా కఠినమైన పరిస్థితుల్లో గుండా నెల దాడుతున్నా, వారాలు దాడుతున్నా, ఎప్పుడుకో రావాల్సిన జీతాలు ఎప్పుడుకో వస్తూ ఈరోజు ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో మనం చూస్తాం. అంటే కరువు వస్తే ఇంత దారుణంగా అనుమతి అంత భయంకరంగా. మీకొక సంగతి బైబిల్‌లోనే ఉంటది. ఎంత భయంకరమైన కరువొస్తదంటే, ఇద్దరు తల్లులు చెప్పుకుంటున్నారట. యిర్మీయా విలాప వాక్యాల్లో ఆయన రోదిస్తూ ఈ మాట రాస్తాడు. ఏమంటే, తల్లి గర్భములో నుంచి వచ్చిన బిడ్డలను తల్లే చంపుకునిద్దా అన్నట్లుగా తను ఏడ్చి ఆ మాట రాస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే, ఒక తల్లి అంటుందంట, "ఈరోజు నీ బిడ్డని చంపుకొని మనం తిందాం. రేపొద్దున నా బిడ్డను వండుకొని చంపుకొని తిందాం" అనే సంఘటన ఎంత భయంకరం ఊహించారా ఎప్పుడైనా? కడుపు కట్టుకొని తన పిల్లలను పోషించే తల్లి చెబుతున్న మాటేంటంటే, "ఈరోజు మన బిడ్డను చంపుకొని తిందాం." అంటే ఊహించండి ఎంత భయంకరమైన కరువొచ్చుంటదో. అంత భయంకరమైన కరువులో కూడా తన బిడ్డల పట్ల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంటది. ఏంటి మరి పరిష్కారం ఏంటి? దానికి పరిష్కారం ఉంటది గదా! ప్రభువు అంటాడు, అక్కడ ఇప్పుడే మనం చదువుకున్నాం గదా! అంతటా దేశమంతటా కరువుందట. ఐగుప్తులో ధాన్యముండెను. అంతటా కరువుందట. యోసేపు దగ్గర వాళ్ళు ధాన్యము కొన్నారు. అంటే అంతటా కరువున్నా నా యేసయ్య దగ్గర సమృద్ధి ఉంటది. మన యేసయ్య తన మహిమైశ్వర్యములో నుండి నీకు పోషించగలిగిన సమర్థుడైన. మరి ఏంటి పరిష్కారం? యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయంలోనికి రండి. యెహెజ్కేలు గ్రంథం తీయండి 36వ అధ్యాయం 25వ వచనంలో
ఈ మాట నేను మీకు గుర్తు చేస్తా. 36:25 వచనం ఇలా ఉంటది. మీ అపవిత్రతను యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము జల్లుదును. అపవిత్రంతయు తీసేదను. నూతన హృదయం మీకు ఇచ్చేదను. నూతనమైన స్వభావమును కలుగు చేసేదను. నా ఆత్మను మీ మీద ఉంచి కట్టడలను అనుసరించేటట్టుగా, విధులను గైకొనేటట్లుగా మిమ్ములను చేసేదను అంటూ కింద వచ్చిన వాళ్ళు అంటాడు, మీ పితరులు మీకు ఇచ్చిన దేశంలో మీరు నివసిస్తారు. మీరు నా జనులై ఉంటారు. నేను మీ దేవుడినై ఉంటాను. 29 మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షించుదును. మీకు కరువు రానియక, ఈ మాట చదువు, మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుస్తాను. దేవుడు ఏం చేస్తాడట? ధాన్యానికే ఆజ్ఞ ఇచ్చి భూమి చక్కగా పండు, నా బిడ్డలను పోషించు అని ధాన్యమునకు ఆజ్ఞ ఇస్తాడట. అప్పుడు 30వ వచనం, చెట్ల ఫలాలు భూమి పంటను నేను విస్తరింపజేసేదను అనే మాట ఆ యేసు ప్రభుల వారు మాట్లాడుతారు. ఈ కారణం ఆయన యొద్దకు వచ్చినప్పుడు పరిష్కారం ఏంటంటే ఇంకా ఆయనే దారి, ఆయన తప్ప మరొక అవకాశం లేదు. 33వ కీర్తన 18వ వచనంలో కూడా ఒక మంచి మాట ఉంటుంది. 18వ వచనం, వారి ప్రాణమును మరణము నుండి తప్పించెను, కరువులో ఆయన వారిని సజీవులుగా కాపాడెను. 37వ అధ్యాయం 19వ వచనంలో కూడా ఆపత్కాలమందు వారు సిగ్గు నొందరు, కరువు దినాల్లో వారు తృప్తి పొందుదురు అనే మాటను ఈ లేఖనాల ద్వారా ఏంటి మనకు దేవుడు తెలియచేస్తున్నాడంటే, తన బిడ్డలను ఖచ్చితంగా ఆయన కేర్ తీసుకొని జాగ్రత్త వహించి ఖచ్చితంగా ఆయన పోషిస్తాడు. ఎప్పుడు? ఆయన యొద్దకు వచ్చినప్పుడు అనే మాట మనం అక్కడ చూస్తాం. ఆయన యొద్దకు ఆయన ఎలా రావాలి మనం? నిజానికి ఈ రోజుల్లో లెంట్ డేస్ జరుగుతున్నాయి కదా, ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి కదా. ఇదే యోవేలు గ్రంథంలో ఆ మంచి మాట కూడా నేను మీకు గుర్తు చేసి నా సందేశాన్ని నేను ముగిస్తా. అయితే అంత కరువు వచ్చింది కదా యోవేలు గ్రంథంలో. యోవేలు అసలు ఈ కరువుకి పరిష్కారం ఏంటంటే దేవుడు చెప్తున్నాడు చూడండి. 2వ అధ్యాయం 12వ వచనం. 2వ అధ్యాయం 12వ వచనం, ఇప్పుడైనను, ఒరేయ్ ఎంత కరువు వచ్చినా కూడా ఇప్పుడైనను మీరు నా దగ్గరకు రావడం అలా, అయ్యో మీ బిడ్డలకు తెలియచేయండి ఈ కరువుకి కారణం ఏంటో. 5వ వచనం, మొదటి అధ్యాయం 5వ వచనం, మత్తులారా మేలుకొని కన్నీళ్లు విడవండి. అంటే అంత కరువు వచ్చినా కూడా వీళ్ళు ఇంకా మత్తులోనే ఉంటున్నారు, మేలుకొని ఉండడం లేదు, కన్నీరు కార్చట్లేదు. ఒకవేళ మందిరములోనికి కానుకలు రాకపోయినా యెహోవాకు పరిచర్య చేయువారులారా అంగలార్చండి. అంటే సేవకులు, పాస్టర్లు ప్రార్థనలు చేయట్లా. 13 యాజకులారా గోనె పట్ట కట్టుకొని అంగలార్చండి. యాజకులు చేయాల్సిన పని కూడా యాజకులు చేయట్లా. అంటే ఎంత కరువైనా అనుభవిస్తున్నారు గాని దేవుని యొద్దకు రావడంలా, దేవుడు చెప్పింది చేయడంలా. అందుకే పరిష్కారం ఏంటంటే దేవుడు చెప్పింది చేస్తే ఈ కరువులో నుంచి దేవుడు ఖచ్చితంగా మనల్ని బయటపెడతాడు. దేవుడు చెప్పింది ఏంటి? 12 ఇప్పుడు రండి, ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు కార్చుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా దేవుని యొద్దకు రండి, తిరిగి నా యొద్దకు రండి అని దేవుడు పిలిచాడు. ఎన్ని సంవత్సరాలైంది మందిరం మానేసి, ఎన్ని సంవత్సరాలైంది ఆరాధన మానేసి, ఎన్ని సంవత్సరాలైంది నువ్వు మోకరించి ప్రార్థన చేసి, ఎన్ని సంవత్సరాలైంది ఒక్క అధ్యాయమైన బైబిల్ చదివి, ఎన్ని సంవత్సరాలైంది నీ నోటితో యేసయ్యా నీకు వందనాలు అని చెప్పి ఇలా చెప్పుకుంటూ పోతే నేటి క్రైస్తవులే అసలు భక్తి మీదే ధ్యాస లేకుండా పోయింది. అంత నామకార్థపు ఈ విధంగానే ఉంది కానీ హృదయపూర్వకంగా దేవుని దగ్గరికి రావడం, దేవుడు 7 రకాలుగా పిలుస్తున్నాడు ఇక్కడ చూడండి. నా యొద్దకు రండి
ఆయన అంటున్నాడు 13వ వచనం, మీరు నా తట్టు తిరగండి అంటున్నాడు. 15వ వచనం, ఉపవాస దినాన్ని కొంచెం ప్రతిష్ఠించుకోండి. ఒక ఒక రోజైనా, వారానికి ఒక రోజైనా మీరు చక్కగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. వ్రత దినం నియమించుకోండి. జనులను సమకూర్చుకోండి. చిన్న పిల్లలను గూడా నా దగ్గరికి తీసుకురండి. ప్రకటన చేయండి నా కోసం. సమాజముగా కూడుకోండి. మందిరములో ఆరాధనలో కూడుకోండి అని దేవుడు తన నోటితో స్వయంగా తన తన వాక్కుతో చెప్తున్నాడు. నన్ను మర్చిపోకండిరా. అంటే వాళ్ళు ఎంత కరువునైనా, ఉదాహరణకి యోనా ఈ విషయంలో మనకి సముద్రంలో పడిపోయి సావడానికైనా ఇష్టపడ్డాడంట గాని మొదటి అధ్యాయంలో తాను ప్రార్థన చేయడం మానేసి. మరి ఎప్పుడు ప్రార్థన చేశాడంటే రెండో అధ్యాయంలో తిమింగళం మింగినప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యో! అంటే ఆపద గొంతు మీదకొచ్చినప్పుడు, జీవితం మీదకొచ్చినప్పుడు మోకాళ్ళేస్తన్నాడు. అంటే అప్పటి వరకు మోకాళ్ళేయడం మానేశాడు. గనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, కరువు భారముగా ఉంది. అన్ని దేశాల్లో కరువు భారముగా ఉన్నప్పుడు వారు ఖచ్చితంగా వారు ఏమై ఉన్నారంటే ఐగుప్తు, ఐగుప్తు అనే యోసేపు దగ్గరికి వారు ఖచ్చితంగా వచ్చారు. 45 అధ్యాయంలో ఆహ్, దేవ్ ఆహ్, యోసేపు అంటున్నాడు, ఇలా చూడండి, నా యొద్దకు రండి. ఆ కరువు దేశంలో మీరు ఉండొద్దు. గోషేను దేశంలో మీరు నివసిస్తారు. నేను మీ పిల్లల పిల్లల పిల్లలకు, నీ గొర్రెల మందలకు, పశువులకు సరిపడగలిగినంత యావత్తు నేను మీకు ఉంచి, రాబోయే ఈ 5 సంవత్సరాల కరువులో కూడా నీకును, నీ ఇంటి వారికి, నీకు కలిగిన పేదరికం రాకుండా అక్కడ నేను మిమ్ములను పోషిస్తాను అని యోసేపు తన తండ్రి కుటుంబీకులందరిని పిలుస్తున్నాడు. ఈరోజు యోసేపు స్థానంలో ఉన్న యేసు ప్రభువు కూడా సర్వజనులారా నా యొద్దకు రండి, ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నేను మిమ్ములను పోషిస్తాను. నేను మిమ్ములను సంరక్షిస్తాను. మీ చింత యావత్తంతా నా మీద వేయండి. మీరు నాకు విజ్ఞాపన చేయండి. ప్రతి భారము నా మీద పెట్టండి. నేనే మీకు మోస్తాను. మీకు నెమ్మదిస్తాను అని దేవుని వాక్కు తెలియజేస్తుంది. మన క్లిష్ట పరిస్థితులు మన కుటుంబం నుండి తొలగిపోవాలన్నా, మన జీవితంలో నుంచి తొలగిపోవాలన్నా, మన గ్రామంలో నుంచి తొలగిపోవాలన్నా, మన మన పరిస్థితిలో నుంచి వాటిని మనం దాటాలన్నా, దేవుడు మనల్ని పోషించాలన్నా, చివరికి మార్గం ఎదురంటే యేసు ప్రభు ఒక్కడే మార్గం. ఆయన యొద్దకు మాత్రమే మనం రావాలి. ఈరోజు ప్రపంచమంతా యేసును తృణీకరిస్తుంది, వెలివేస్తుంది, మాకొద్దు అంటుంది గానీ, ఒక సమయం వస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా, ఒక గడియ వస్తుంది. అప్పుడు ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 7వ వచనం ప్రకారంగా వాళ్ళందరూ రొమ్ము కొట్టుకుంటారట. అయ్యో! మా దేవుణ్ణి వదిలిపెట్టేమే అని రొమ్ము కొట్టుకుంటారట. ఆ పరిస్థితి నీకు నాకు రాకుండా ఉండాలంటే సమయం ఉండగానే, యెషయా గ్రంథంలో ఉంటది, యెహోవా దొరుకు సమయములోనే, యెహోవా దొరుకు సమయములోనే ఆయన యుద్ధకు సమీపించండి. పౌలు కూడా అంటాడు, ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం మీరు తప్పించబడడానికి. నోవాహు ఓడలోనికి రమ్మన్నట్లుగా, లోతును తప్పించమని అబ్రాహాము ప్రార్థించినట్లుగా, ఉపద్రవము రాకముందే మనము దేవుని యొద్దను రావచ్చుతే మనకెప్పుడు సమృద్ధిని దేవుడు ఎంతటి కరువైన రాని. ఇందాక చెప్పాను, దావీదు అంటాడు, నీతిమంతుని పిల్లలు విడవబడుటయు భిక్షమెత్తుకొనుటయు నేను చూడలేదు అంటాడు. సింహము పిల్లలైనను ఆకలిగొనునేమో గాని ఆయన నమ్ముకున్న బిడ్డలు ఎప్పుడు ఆకలి కొనలేరు అనే మాట మనం అదే కీర్తనలో మనం చూద్దాం. గనుక ఈరోజు నీ వ్యక్తిగతమైన అనుభవం కూడా ఒకసారి అలా ఆలోచించుకుంటే దేవుడు నిన్నెంత పోషిస్తున్నాడో తెలుసా? నీవు 3 పూటలు భోజనం చేయగలుగుతున్నావు. కనీసం లోకంలో చాలా మందికి ఒక పూట భోజనం లేదు. నీవు విలువైన వస్త్రాలు ధరిస్తున్నావు. కానీ ఒక వస్త్రం కూడా లేని వారు చాలా మందున్నారు.
నీకు కలిగి ఉన్న ఇల్లు నీకు తృప్తి లేదేమో. అసలు ఇల్లు లేనోళ్ళు చాలా మంది ఉన్నారు. డేరాల కింద ఉన్నవారు, బ్రిడ్జీల క్రింద ఉన్నవారు. నీకున్న ఉద్యోగం విషయంలో నీకు అంత అజాగ్రత్త ఏమో. అసలు ఉద్యోగం లేనోళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే మనకి ఇవ్వబడిన ఈ గొప్ప వరాలన్నీ గూడా, గొప్ప తలాంతులన్నీ గూడా, లేకపోతే గొప్పగా ఇవ్వబడిన వనరులన్నీ కూడా దేవుడు మనల్ని ఎంత ప్రేమించుంటాడో. ఇది లేనోళ్ళు ఎంతమంది. వాళ్ళను మనం చూస్తే దేవుడు ఒక ప్రత్యేకంగా నిన్ను చూస్తూ ముందుకు నడిపిస్తున్నాడంటే, నువ్వు, నేను అంటే ఎంత ప్రేమో ఆయనకి. గనుక ఆయన తన బిడ్డలను ఇందాకే చెప్పాను. అబ్రహాము కరువులో కరువొచ్చినా అబ్రహామును దేవుడు పోషించాడు. ఇస్సాకు దినములో కరువొచ్చినా ఇస్సాకుని దేవుడు దీవిస్తానని చెప్పాడు. దావీదు కాలంలో కరువొచ్చినా దావీదును పోషించాడు. ఆ చిన్న కుమారుడు కరువొచ్చినా మరలా తండ్రి దగ్గరికి వెళ్లి పనోళ్ళు సైతం కూడా అన్నం తింటున్నారు గూడా నేను గూడా తింటానని వెళ్లి తండ్రి దగ్గరికి వెళ్లి అన్నం తిన్నాడాయన. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో లేఖనాలున్నాయి. గనుక దేవుని యొద్దకు రండి. దేవుని నుండి దూరం కాకండి. దేవునికి సమీపంగా ఉండండి. దేవునికి మరింత సమీపంగా ఉండడం కోసమే ఆయా సంఘాలలో ఈ 40 రోజుల ఉపవాసాలు కొనసాగుతున్నాయి. కనీసం ఈ సమయంలోనైనా మీరు పాల్గొని దైవ దీవెనలు పొంది దేవునికి అత్యంత ప్రియులుగా మారాలని కోరుతూ భయంకరమైన దినాలు ఇంకా రాబోతున్నాయి. భయంకరమైన దినాలు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం వల్ల భయంకరంగా వంట నూనె ఎంత భయంకరంగా కరువైంది. రేటు పెరిగిపోయి. ఒక 2 దేశాలు యుద్ధం చేసుకుంటేనే ఒక వస్తువు ఎంత రేటు పెరిగితే, రేపొద్దున దేశాల మీద దేశాలు, రేపొద్దున ప్రపంచం కూడా యుద్ధం జరిగిద్ది. ఊహించండి రాబోతున్న విపత్తు ఇంకా ఎంత దారుణంగా ఉంటదో. కనుక ఎంత భయంకరమైన క్లిష్ట పరిస్థితులొచ్చినా, దేవుడు ఈ రోజు వరకు నిన్ను ఎలాగైతే పోషించాడో, రానున్న రోజుల్లో కూడా దేవుడు ఆయన నిన్ను పోషిస్తాడు. అట్టి కృప, అట్టి ధన్యత, ఇదే నిరంతరపు పోషణ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా మొబైల్ ఆరాధన కార్యక్రమాన్ని మీరు దీవించినందుకే వందనాలు. లైవ్‌లో పాల్గొన్న మా బిడ్డలందరిని, అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న మా ప్రియ బిడ్డలందరిని, ఈ రోజు వరకు కరువు రాకుండా ఎన్నో కరువు పరిస్థితులు మా కుటుంబాల్లో వచ్చాయి, మా జీవితంలో వచ్చాయి, మా బ్రతుకుల్లో వచ్చాయి. ఎన్నోసార్లు ఏడ్చాం, దుఃఖించాం, లేమిని అనుభవించాం, దరిద్రతను అనుభవించిన ప్రభువా నేటికి మా బిడ్డలను మీరు పోషిస్తున్నారు. ఆకాశ పక్షులను చూడి అవి విత్తవు, కోయవు, వాటిని పోషిస్తున్న దేవుడు. వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదా? అనుదిన ఆహారం నేడు మాకు దయచేస్తూ, ప్రతిరోజు దయచేస్తూ మమ్మలను సురక్షితంగా పోషిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. మీరిస్తున్న వాగ్దానాన్ని బట్టి వందనాలు. మీరిస్తున్న అభయాలను బట్టి వందనాలు ప్రభా. గనక నిత్యమైన పోషకుడా, అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా అనుగ్రహిస్తూ మాకు లోటు లేకుండా సమృద్ధిని ఇస్తున్న దేవా నీకు వందనాలు. రానున్న దినాల్లో ఇంకెంత భయంకరమైన కరువు పరిస్థితులొచ్చినా, ఎంత క్లిష్ట పరిస్థితులొచ్చినా, ఎవరు ఎంత ఇబ్బందులు పడుతున్నా, అయ్యా మమ్ములను మాత్రం ఈ రోజు వరకు ఎలాగైతే కాపాడుతున్నావో, రానున్న దినాల్లో గూడా మమ్ములను, మా కుటుంబాలను, మా సంఘాలను, మా గ్రామాలను, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని, రానున్న పరిస్థితుల్లో ప్రపంచాన్ని గూడా మీరు జ్ఞాపకం చేసుకొని, నాయన కరువులో కూడా నీ ప్రియ బిడ్డలను, నీ నీకిష్టమైన బిడ్డల్ని సురక్షితంగా అప్పుడే చెప్పావు. దేశంలో కరువొచ్చినప్పుడు ఐగుప్తును యోసేపును ముందే పంపించి ఆ పరిష్కారం ఎలా చూపించావో, యేసయ్య నీవు రెండవ రాకడలో ముందుగానే వచ్చి మమ్మల్ని మీరు తీసుకువెళ్ళండి. ఎత్తబడే సంఘములో మేమందరం ఉండాలి. ఆ రాబోతున్న భయంకరమైన శ్రమల్లో నీ సంఘం విడవబడకూడదు. నీ సంఘం ఇక్కడ ఉండకూడదు. సంఘం శ్రమల్లో ఉండకుండా ఎత్తబడి నాయన నాయన 7 సంవత్సరాల విందులో, ఆ పెండ్లి విందులో, నీతో మధ్య ఆకాశంలో ఆ గొప్ప విందులో ఉండడానికి మాకు సహాయం చేసి, కృప చూపించి న్యాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి యొక్క ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకును సకల పరిశుద్ధులకు
నిత్యము తోడే ఉండి, ఎంత క్లిష్ట పరిస్థితిలోనైనా దేవుడు మనల్ని పోషించునుగాక. ఆమేన్. ఆమేన్.